హైదరాబాద్ సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. థియేటర్ లో ఆ రోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆయన్ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలు తప్పుపట్టారు. తాజాగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు సివి ఆనంద్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. ప్రెస్ మీట్ లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయానని, పరిస్థితులు అలా ఉన్న సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరపాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణలు కోరుతున్నా అని తెలిపారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సివి ఆనంద్ తెలిపారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సిపి సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను ఆయన విడుదల చేశారు. ఇక ఈ ఘటనపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమ అన్ని ప్రాంతాల ప్రజలను ఆదరణ కావాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.